హిందువుల గొంతు నొక్కారు 200 సంవత్సరాల నుంచి అన్నారు. ఇది మిలేనియంకే పెద్ద జోక్. ఇది కేవలం ఈ సంవత్సరానికే కాదు, మిలేనియంకే పెద్ద జోక్. ఎందుకంటే గొంతు నొక్కటం నేర్పింది ఈ ప్రపంచానికి హైందవ్యం. హైందవ్యం అంటే పొరపాటున చూసేవాళ్ళు పొరపాటున సామాన్య హిందూ జనాంగం అని అనుకుంటారు. వారికి ఈ కుహన హిందుత్వవాదులకు సంబంధం లేనే లేదు. ఓకే, హైందవులు ఈ రోజుకు మా బంధువులు ఉన్నారు, వాళ్ళతో పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళ పేరెంటాలకు వెళ్తాం, వాళ్ళు మా ఇంట్లోకి వస్తారు, ప్రార్థనలకు వస్తారు, సహేతుకంగా మాట్లాడుకుంటాం, ఒకరినొకరం అభినందించుకుంటాం. వారి పండుగలకు నేను అభినందిస్తాను, మా పండుగలకు వాళ్ళు అభినందిస్తారు. వాళ్ళతో ఇబ్బంది లేనే లేదు. నేను ఎవరిని హిందుత్వవాదులు అని అంటున్నానంటే, ఎవరినైతే ఈ దేశంలో గోల్వాల్కర్ యొక్క భావజాలం, సావర్కర్ యొక్క భావజాలం తీసుకుని దేశంలో 2 దేశాలు ఉన్నాయి అని ప్రతిపాదించారో, దాని కారణంగా పాకిస్తాన్ ఏర్పడిందో ఆ హిందుత్వవాదం గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వవాదం కారణంగా అయితే ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయిందో వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వ భావజాలంగా అయితే కారణంగా అయితే మన నుంచి శ్రీలంక విడిపోయింది, మన నుంచి జావా సమత్ర బంగ్లాదేశ్ మొదలైనవి విడిపోయాయో వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వ కారణంగా అయితే ఈ దేశంలో దళితులను అస్పృశ్యులుగా చేసి ఇప్పటికీ ఊరికి బయట తిప్పుతున్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. ఏ హిందుత్వ అయితే 25% జీడిపి కేవలం 3%, 4% ప్రజలకు మాత్రమే పంచిపెట్టుకుని మిగిలిన వాళ్ళందరినీ బానిసలుగా ట్రీట్ చేశారో అలాంటి హిందుత్వ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి హిందుత్వ గొంతు నొక్కడం ప్రపంచానికి నేర్పిందే మీరు. ఓకే, ఇప్పుడు